మాజీ డీజీపీ ఆదేశాలపై సిట్ అధికారులు ప్రణీత్ రావును క్షుణ్ణంగా విచారించినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రణీత్ రావును సిట్ విచారణ ముగిసింది. సిట్ విచారణ అధికారులు ఆయన్ను 5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీజీపీ ఆదేశాలపై సిట్ అధికారులు ప్రణీత్ రావును క్షుణ్ణంగా విచారించినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రణీత్ రావుపై సిట్ విచారణ ముగిసింది. సిట్ అధికారులు ఆయన్ను 5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజిత అందిస్తారు. సుజిత, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం చూసిన కేసు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు. మనం అనుకున్నాం ఫస్ట్ నుంచి తెలంగాణలో జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ లీడర్ల ఫోన్లే హ్యాక్ చేశారు, ట్యాపింగ్ చేశారు అనుకున్నాం. కాకపోతే ఆంధ్రాకు సంబంధించిన చాలా మంది లీడర్స్ కూడా ఫోన్ లో ట్యాప్ చేశారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, ఆయన ఆల్రెడీ 5 సార్లు అయితే విచారణకి హాజరవడం జరిగింది. అయితే ఈ రోజు ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుమల రావు, శ్రవణ్ రావు, ఇంకొకరు ఎవరైతే మొత్తం 6 ఉన్నారో వారిలో కీలకంగా ఉన్న శ్రవణ్ రావు అయితే వేరే దేశానికి పిలిపించి ఆయన విచారణ చేశారు. శ్రవణ్ రావు రాకముందు అయితే అందరూ శ్రవణ్ రావు ఆదేశాల మేరకే చేశాం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు. అయితే శ్రవణ్ రావు వచ్చాకైతే శ్రవణ్ రావుతో సహా ప్రతి ఒక్కరు మిగిలిన 5 ఎవరైతున్నా వాళ్ళందరూ ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. ఈ రోజు అయితే ప్రణీత్ రావు జూబ్లీ పోలీసులకి సిట్ ముందు విచారణకు అయితే హాజరయ్యారు. 5వ సారి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరయ్యారు. అంటే ఆయన వచ్చిన ప్రతిసారి కూడా డాక్యుమెంట్లు అనేవి తీసుకొని వస్తున్నారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఆయనకు సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సాక్షులుగా ఉన్న వాళ్ళు అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా, అలాగే ఎవరైతే 4200 మంది ఫోన్లు ట్యాప్ చేశారో దాంట్లో 618 మంది రాజకీయ నేతలు ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ఎవరైతే ట్యాప్ చేసిన ఏమంటారు టెలికాం సంస్థల నుంచి తెప్పించిన ఇన్ఫర్మేషన్ దాని ఆధారంగానైతే సిట్ అనేది విచారణకు పిలుస్తుంది. అలా వస్తూ ఒక్కొక్కరు సాక్షులుగా కూడా చాలా మంది ఇప్పటికే వచ్చారు, కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అలాగే ధర్మపురి అరవింద్ ఎవరైతే వాళ్ళు విచారణకు హాజరవ్వాల్సిన సాక్షులు కానీ ఇంకా అవ్వలేదు. అలాగే బండి సంజయ్ కూడా ఈరోజు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. కాకపోతే ఆయనకు సంబంధించి వేరే పనుల వల్ల ఆయన పర్సనల్ ఇష్యూస్ వల్ల అయితే విచారణకు హాజరవడం జరగలేదు. కాకపోతే ఈ రోజు అయితే దాదాపుగా ఉదయం 11 గంటలకి ఆ టైంలో ప్రణీత్ రావు వచ్చారు. దాదాపుగా 4 గంటల వరకు అయితే ఆయన విచారించారు. ఇది 5వ సారి ఈ రోజు కూడా 5 గంటల పాటు ఆయన విచారించడం జరిగింది. అంటే ఈ విచారణలో భాగంగా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఆయన విచారణ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పుకుంటూ వచ్చారు. పూర్తిగా ఇప్పుడు ఎవరైతే 6 విచారణ చేశారో అంటే అందరూ ప్రభాకర్ రావు పేరు చెప్తున్నారు కాబట్టి అందరినీ కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కూడా అంటే మిగిలిన 5 ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావుతో పాటు మొత్తం 6 కూర్చోబెట్టి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మొత్తం పూర్తిగా 6 కూర్చోబెట్టి విచారణ చేసే అవకాశం కూడా ఉంది. అంటే దీనికి ఏవైతే 2 కేంద్రాలు హైదరాబాద్ లో ఏర్పాటు చేశామని చెప్తున్నారో వాటికి సంబంధించి ఆ కేంద్రాలకి ఎవరు ఏర్పరచడానికి అసలు ఎవరు చేయించారు అంటే ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వమే చేయించింది అని అయితే కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీని అయితే అంటే దాని మీద గట్టిగా స్పందించారు. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, పార్టీకి ఎటువంటి సంబంధం లేదో చెప్పుకొచ్చారు. పూర్తిగా అయితే అసలు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక ఎవరున్నారు,
అనేది తెలుసుకోవడానికి అయితే ఈ రోజు అయితే ప్రణీత్ రావుని విచారణకు పిలవడం జరిగింది. అయితే సుచిత, విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ రోజు విచారణలో ఆల్రెడీ చెప్పుకున్నట్లుగానే అంటే ఆయన ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆయన సాక్ష్యాలు తీసుకొస్తున్నాడు, నాకు సంబంధం లేదని. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఉన్న ఆరుగురు కూడా. సో వాళ్ళకి సంబంధించి ఆ సాక్ష్యాలను తీసుకొని వస్తున్నారు. అంటే వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి అసలు ఎందుకు చేయించారు, ఎవరు చేయించారు, దీని వెనక ఎవరున్నారు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి సంబంధం ఏమైనా ఉందా, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, పూర్తిగా అసలు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రభుత్వాన్ని కూల్ చేసిందంటే దాదాపు 2018 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కూడా ఫోన్ ట్యాపింగ్ కారణం అని చెప్తున్నారు. 2023 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను గట్టి నమ్మకంతోనే అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ మరియు అలాగే ప్రభాకర్ రావు ఇద్దరు కలిపి అయితే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన హార్డ్ డిస్క్ ఏదైనా వాటిని కూడా ధ్వంసం చేశారు. అంటే పూర్తిగా అసలు ఈ హార్డ్ డిస్క్ ధ్వంసం చేయడం గల కారణం ఏంటి? 2 సార్లు ప్రభుత్వానికి 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవడానికి 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుందని తెలిసి చేశారా ఇదంతా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. పూర్తిగా అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే పోలీసులు విచారణ చేశారు. సిట్ అయితే చాలా గట్టిగా కూర్చుంది. అంటే చిన్నగా ఎవరి మీద అనుమానం వాళ్ళని ఎలాగైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిన ప్రతి ఒక్కరిని కూడా సాక్షులుగా పిలిచి విచారణ చేస్తున్నారు. థ్యాంక్ యూ సుచిత.